ఈ 18 మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మెట్లు పంచలోహముల అంటే బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు తగరం యొక్క ఒక ప్రత్యేక మిశ్రమం ఈ పూతలతో కప్పబడి ఉంటాయి. ఆ 18 మెట్లు 41 రోజులు అంటే మండల కాలం అయ్యప్ప దీక్ష చేసిన వారు మాత్రమే పదునెట్టాంబడి ఎక్కుటకు అర్హులు. ఇది శబరి గిరీశుడు అయ్యప్ప స్వామి నడిచిన దారి, అందుకే అత్యంత పవిత్రమైనది. ఎవరైతే పదునెట్టాంబడిని 18 సార్లు ఎక్కుతారో వాళ్ళు శబరిమలలో ఒక కొబ్బరి మొక్కను నాటుతారు. మొదటి 8 మెట్లు అరిషడ్వర్గములను అంటే అవి 6 మరియు రాగములను ఇవి 2 సూచిస్తాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దంభం, అహంకారం. తదుపరి 5 మెట్లు పంచేంద్రియములను సూచిస్తాయి. నేత్రములు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శ. తదుపరి 3 మెట్లు 3 గుణములను సూచిస్తాయి. సత్వం, తామసం, రాజసం. చివరి 2 మెట్లు విద్య, అవిద్యలను సూచిస్తాయి. హిందూ వేదాంతం ప్రకారం 18వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. అయ్యప్ప 18 ఆయుధాలతో చెడును నిర్మూలిస్తాడు. ఆ 18 మెట్లు 18 ఆయుధాలను సూచిస్తాయని చెబుతారు. భగవద్గీతలో, మహాభారతంలో, చతుర్వేదాలలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 పురాణాలు, ఉపపురాణాలు గలవు. మహాభారత యుద్ధం మరియు రావణ సంహారం 18 దినములు జరిగినవి.